హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు గేమర్. టుడే మనమైతే ఆడబోతున్నాం 1v1 విత్ గిల్ లీడర్. అంటే మా గిల్ లీడర్తో అయితే ఆడబోతున్నాం. బ్రో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్, ఆర్ఎఫ్జీ ప్లేజ్ అని కొడితే వస్తుంది. మన తరపు నుంచి సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ రౌండ్ అయితే మనం పుర్రపాడుగా హెడ్ షాట్ ఇచ్చేసాం. సెకండ్ రౌండ్ అయితే ఎలా జరుగుతుందో చూద్దాం గైస్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టడం లేదు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ రౌండ్ అయితే ఎవరెవరిని కొడతారో చూద్దాం. బ్రో అయితే వాళ్ళకి వస్తున్నాడు, చూద్దాం. మనమైతే వాళ్ళేసాం. బ్రోకు కనెక్ట్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం. బ్రో అయితే బయటికి అసలు రావడం లేదు, వచ్చాడు. ఓ పుర్రపాటు హెడ్ షాట్ అయితే మనమైతే ఫినిష్ చేసాం. ఈ రౌండ్ చూద్దాం గైస్, ఎవరెవరిని కొడతారో. స్కోర్ 2-0. మనమైతే డెజర్ట్ ఈగల్ ఎంపై షార్ట్గా ఎత్తేసాం. పుర్రపాటు ఇచ్చేసాడు బ్రో. ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. స్కోర్ వచ్చేసి 2-1. మనమైతే షార్ట్ గన్ డెజర్ట్ ఈగల్ అయితే తీసాం. చూద్దాం, ఈ ఎంపైతో అయితే డ్రాగన్కి ట్రై చేద్దాం. బ్రో అయితే కింద ఉన్నాడు, కిందికి రమ్మని చెప్తున్నాడు. కిందికి వెళ్దాం. ఎక్కడున్నాడు బ్రో? బ్రో అయితే అక్కడున్నాడు. మనమైతే వాలేద్దాం. బ్రో అక్కడికి పిలిచాడు, వెళ్దాం. బ్రో పుర్రపాటు అయితే కొట్టేశాడు బ్రో అయితే జీజీ గేమ్ ప్లే అసలు భలే ఉంటుంది గేమ్ ప్లే. ఈ రౌండ్ అయితే మనమైతే డెజర్ట్ ఈగల్ షార్ట్ గన్ అయితే తీసాం. గైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా రావచ్చు, అడ్జస్ట్ చేసుకోండి గైస్. మనమైతే వెళ్దాం. బ్రో ఏ రౌండ్ ఎవరెవరిని కొడతారో. బ్రో అయితే వచ్చేసాడు, హెడ్ షాట్ కొట్టాడు. మనమైతే పుర్రపాటు హెడ్ షాట్ అయితే కొట్టాం, కానీ చాలేదు. మనకైతే బ్లడ్ తగ్గింది. బ్రో అయితే రష్కి రావడానికి అయితే ట్రై చేస్తున్నాడు. రష్కి అయితే వస్తున్నాడు, అక్కడైతే వెళ్ళాడు. చూద్దాం గైస్. బ్రో బయట కనపరాడు బ్రో. అసలు కనపడ్డాడంటే ఖచ్చితంగా కొట్టకన వదలడు. గైస్ మన ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. హెడ్ షాట్ బ్రో హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. ఏంటయ్యా 7/3 2 ఎట్టా. స్కోర్ అయితే 2-3. సేమ్ ఈ రౌండ్లో కూడా మనమైతే డెజర్ట్ ఈగల్ ఎంపై షార్ట్ గన్ తీసాం. గాయస్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్, ఒక్కరు కూడా చూడడం లేదు. బ్రో అయితే ఓపెన్ అయితే తిరుగుతున్నాడు. ఓపీ పొరపాటు అయితే మిస్ అయింది. బాడీ డ్యామేజ్ పడింది, మిస్ అయింది బ్రోకి. బ్రో అయితే అసలు బయటే తిరగడం లే అసలు వాలేసుకొని తిరుగుతున్నాడు. తిరిగితే గైస్ నేను నైట్ అయితే రికార్డ్ చేస్తున్నాను, అప్లోడ్ వచ్చేసి మార్నింగ్ అయితే చేస్తున్నాను. వాయిస్ ఓవర్ కూడా మార్నింగే ఇచ్చేది. చూద్దాం గైస్, బాడీ అయితే పడింది. బ్రో అయితే అసలు బయటికి రావడం లేదు. చూద్దాం ఈ రెండు ఎవరెవరిని కొడతారో. బ్రోకి అయితే బాడీ పడింది, ఇక్కడికి అయితే వచ్చాం. బ్రో పుర్రపాటు అయితే ఫినిష్ చేసాం బ్రోని. మనమైతే ఇంతకుముందు ఒకటి పుర్రపాటు హెడ్ అయితే చేసాం కదా. ఈ రౌండ్ ఎవరెవరిని కొడతారో చూద్దాం. మనమైతే ఇక్కడికి వచ్చాం. బ్రో ఎక్కడున్నాడో తెలీదు. బ్రో అయితే దూరం నుంచే హెడ్లా. ఎయిత్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. స్కోర్ వచ్చేసి 3-4. బ్రో అయితే లీడ్లో ఉన్నాడు. ఈ రౌండ్ మనం కొట్టాలి, కొడితేనే లీడ్లోకి వెళ్తాం, లేదంటే ఇంకా బ్రోని కొట్టేస్తాడు.
బ్రో అయితే అక్కడికైతే వెళ్ళాడు. మనం ఇక్కడి నుంచి లాడని ట్రై చేద్దాం. పడలేదు. బ్రో ఇది ఛాలెంజ్ గాయస్. ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్. బ్రో వచ్చేసి బాడీ పెట్టాడు కానీ హెడ్లే కొట్టాలి. చూద్దాం అరౌండ్ ఎవరెవరిని కొడతారు. స్కోర్ 3-4. బాడీ మిస్ అయింది. బ్రో అయితే అక్కడైతే ఉన్నాడు. వెళ్దాం మనం కూడా. బ్రో ఎక్కడున్నాడు? ఎప్పటికీ కనపడడం లేదు. గైస్ బ్రో అయితే డ్యామేజ్ అయితే పడింది బ్రోకి. బ్రో కూడా డ్యామేజ్ ఇచ్చాడు. ఈ రెండు బ్రో అయితే ఎలా కొడతాడో చూద్దాం. మనమైతే వెళ్దాం బ్రో దగ్గరికి. వెళ్ళి పుర్రపాటు హెడ్సెట్ తెచ్చేసాం బ్రోకి. ఆ బ్రో ఏం మామూలుడు కాదు, భలే ఆడతాడు గేమ్ ప్లే. అందుకే అయ్యాను నేను గిల్లో ఉండేది, నా బ్రదర్ లాగా. అందుకే గైస్ మన బ్రదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే RFG ప్లేజ్ అని కొడితే వస్తుంది. హెడ్షాట్ అయితే మిస్ అయింది. స్కోర్ 4-4లో ఉంది. బ్రో అక్కడున్నాడు బ్రో. డ్యామేజ్ అయితే పడింది 160 ఏమో. బ్రో పుర్రపాటు హెడ్సెట్ అయితే ఈ రౌండ్ అయితే ఫినిష్ చేసాం మనము. చూద్దాం గైస్ ఈ రౌండ్ ఎవరెవరిని కొడతారు. గైస్ మన గేమ్ ప్లే అయితే నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి. మనమైతే బ్రో అయితే అక్కడ ఉన్నాడు. వెళ్దాం. బ్రోకి అయితే హెడ్ స్ప్రే దింపేసాం. ఇక్కడైతే ఇరికిచ్చి ప్రాంక్ చేద్దాం బ్రోని. ఇరికితే ప్రాంక్ చేద్దాం. రియాక్షన్ చూద్దాం ఆయన దగ్గర నుంచి. ఆయన ఏం తిట్టుకుంటాడు ఇప్పుడు. బ్రోకి అయితే హెడ్లైన్ ట్రై చేద్దాం మనము. మిస్ అయింది బ్రోకి. ఆయన అయితే భలే ఆడతాడు గైస్. చూద్దాం ఈ రౌండ్ ఎవరెవరిని కొడతారు. ఆ బ్రో అయితే వచ్చాడు ఇక్కడికి వచ్చాడు బ్రో. డ్యామేజ్ అయితే వేసాడు మనకు. పుర్రపాటు హెడ్షాట్ అయితే ఈ రౌండ్ అయితే మనం కూడా ఫినిష్ చేసాం. చూద్దాం గైస్ స్కోర్ అయితే 6-4. బ్రో అయితే అక్కడున్నాడు. మనమైతే హెడ్ కూడా ఎంటర్ చేద్దాం. మిస్ అయింది బ్రో. మిస్ అయింది గైస్. డ్యామేజ్ బాడీ హెడ్ అయితే పడింది. హెడ్ పుర్రకి హెడ్ పడిపోయింది. అది ఎందుకు చావలేదో కూడా నాకు అర్థం కాలేదు. బ్రో కూడా బ్లడ్ వేసుకుంటున్నాడు. హీల్ వేసుకుంటున్నాడు బ్రో. బాడీ అయితే పడింది బ్రోకి. హెడ్ బ్రో ఆఫ్లైనా కాదు, వెళ్ళలేదు. జస్ట్ మిస్. హెడ్కి కనెక్ట్ చేయాలి. జస్ట్ మిస్ గైస్. బ్రో అయితే చూసుకొని ఎట్టుకుంటున్నాడు. బ్రోకి అయితే ఒక బాడీ అయితే కొట్టాం. మిస్ అయింది బ్రోకి. కొట్టాం మనం కూడా. మనమైతే బ్రో అయితే తింపేస్తాడు. ఓకే ఓపి బ్రో అసలు ఇవ్వడం లేపేశాడు. అసలు కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు ఆ బ్రో. ఈ రౌండ్ అయితే మనం మ్యాక్స్ ఫినిష్ చేయడానికి చూద్దాం.
వెళ్దాం ఆ బ్రో దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఆ బ్రో అయితే అక్కడున్నాడు. వెళ్దాం ఆ బ్రో దగ్గరికి, రష్కి వెళ్దాం. రష్కి అయితే వెళ్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. గాయస్, మీరు ఒకవేళ నాతో ఆడాలనుకుంటే మీ వీడియో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. మీరు కూడా వీడియోలో కనిపించే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. టీం కూడా అయితే ఇస్తాను నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో. ఓకే, ప్యాక్ ఉంది, ప్యాక్ నుంచి చూడదామా. వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. చూద్దాం. మిస్ అయింది బ్రోకి. బ్రో కూడా జస్ట్ బాడీ హెడ్ పడింది. 68 హెడ్. బ్రో ఎక్కడున్నాడు? మిస్, రాలేదు. బ్రో ఎక్కడున్నాడు అసలు కనపరాడు. అక్కడున్నాడు. హీలియం వేసుకుంటూ అన్నట్టున్నాడు. బ్రో ఇక్కడున్నాడు. హెడ్ లేవడానికి ట్రై చేస్తున్నాడు ఆ బ్రో కూడా. బాడీ 67 హెడ్, 67 పడింది. మనమైతే ఇంట్లో నుంచి అయితే వెళ్దాం, కిటికీలో నుంచి వెళ్దాం. మిస్ అయింది బ్రోకి. బ్రో కూడా మనకు డ్యామేజ్ కొట్టాడు. వెళ్దాం మనం వీటి నుంచి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసుకూడదాం. మిస్ అయింది. హెడ్ అయితే పడింది బ్రోకి. అది దింపేద్దాం.